హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మాల్తర్ పిల్ల ఛానల్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? చాలా స్పెషల్ నేహాన్కి. ఎందుకంటే ఈరోజు నేహాన్ స్కూల్కి వెళ్తున్నాడు, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో ప్రస్తుతానికి బాబుకి ఇంకా తెలీదు, అందుకని సైలెంట్గా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏం చెప్తాడు నేహాన్. సో చాలా రోజులైంది ఫస్ట్ గుడికి తీసుకెళ్ళి గుడి దగ్గర నుంచి అయితే స్కూల్కి తీసుకెళ్ళాలి. అలాగే మనం ఫీజు అయ్యి కూడా ఈరోజే పే చేసేస్తాం అనమాట. ఆల్రెడీ ట్రైల్ క్లాసెస్కి వెళ్ళాడు 5 days, కానీ మనం రెగ్యులర్గా అయితే పంపించలేదు. సీ వాటర్కి టుమారో వెళ్తాడు, అంటే ఈరోజు స్కూల్కి వెళ్ళిపోతాడు. సో అదనమాట. ఇన్ని రోజులు ఏమైనా మంచి రోజులు కాదు అలా చెప్పి మనసు అన్ని హాలిడేస్ వచ్చినాయి, అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈరోజు కూడా దశమి ఏకాదశి లేవు, కానీ కొంచెం మంచి రోజు అనమాట. సో ఇంకా మరీ లేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి 15 days అయిపోయింది. ఇప్పుడు పంపిస్తున్నాం మనం. ఇంకా చూసా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తున్నారు పిల్లలందరూ. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఇంకా పిల్లలందరికీ పంచిపెట్టడానికి ఒక 50 చాక్లెట్స్ ఎంత తీసుకున్నాము. అలాగే ఇంకా బుక్స్ ఏదైనా తీసుకుందాం అంటున్నాం, కానీ నేను ఇంకా ఆన్లైన్లో అయితే బుక్ చేయడం మర్చిపోయాను. ఇంకా సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నాం. తర్వాత టీచర్స్కి అది కూడా గులాబ్ జామున్ అని ప్యాక్ చేసాక మాకు ఇవి మిగిలాయి అనమాట. ఇంకా టెంపుల్కి కూడా వచ్చేసాం. ఈ గుడి అయితే మనకు దగ్గర కాబట్టి ఇప్పుడు వచ్చామన్నమాట. టైం వచ్చేసి 8 అయింది. పొద్దున్నే పిల్లలు స్కూల్ పెడితే ఎలా వెళ్తారబ్బా, నాకేదోలా ఉన్న ఓడి ఎలా వెళ్తారు. పొద్దున్నే లెగాలి, వెళ్ళాలి. దానా మరి 8 అంట, 7:30 వెళ్ళి పిల్లలు కూడా ఉన్నారులే. దామ్మా. ఇంక ఇక్కడ గుడికి అయితే వచ్చాం, కానీ పంతులు గారు ఇంకా కనిపించలేదు. ఈ లోపల బొట్లు అయితే పెట్టుకుంటున్నాం. అలాగే అర్చనకు కూడా టికెట్ తీసుకునే ఆయన కూడా లేరనమాట. ఆయన కోసమే వెతుక్కుంటున్నాం. ఇంకెంతలోనే పంతులు గారు సర్లే అర్చనకి ఇక్కడికే ఇచ్చేయండి మనీ అని చెప్పి ఇక్కడే చేసేస్తాను అన్నారు అనమాట. సో టికెట్ అక్కడ కాకుండా ఇంక ఈసారి ఇక్కడ తీసుకున్నాం. మనం వచ్చింది అమ్మవారి టెంపుల్కి అనమాట, మంగళవారం కాబట్టి. నేహాన్ నమోదేశ్యం సాయి శ్రీకృష్ణ నమోదేశ్యం ఆభయోసలడం బాణం శమత్తైర్య ఆయుళ్ళారోగ్య ఈశ్వర్ణ అభివ్యక్తి అదే బిజీగా వెళ్తానని డాగ్. నేహాన్ నౌ నేహాన్ స్కూల్కి వెళ్తున్నా నేహాన్. టుడే స్కూల్ చెప్పురా, ఇప్పుడు దాకా ఏదో చెప్పు. టుడే నేహాన్ స్కూల్, నేహాన్ వాంట్స్ టు గో టు స్కూల్. అటుకో బాబు ఉన్నాడా స్కూల్ దగ్గర? స్కూల్ ఏమమ్మా ఆడుకుంది కానీ ఇంకా ఫస్ట్ వెంటనే ఏడ్చాడు, కానీ తర్వాత బయటకు వచ్చి ఆడుకున్నా. అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా మేము ఇలా ఏదో లోపల ఉంటే వీడేమో ఆడుకున్నాడు, తర్వాత వెంటనే తీసుకెళ్ళిపోయాం కదా ట్రయల్ క్లాస్కి వచ్చినప్పుడు, అలా అనుకుంటున్నాడు అనమాట మనోడు. సో ఇంక ఇక్కడ మేము ఫీజు కట్టేలోపు వీడైతే పెత్తనం చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఆడుకోవడం, ఇలా పైకి ఎక్కడం. ఈ క్లాస్ అయితే పైనేలేండి. సో పైకి కిందకి దిగుతున్నాడు, అవన్నీ చేస్తూ ఉన్నాడు. సో వాడికి ఇంకా అర్థం కాలేదు, వాడిని ఇక్కడే ఉంచేసి వెళ్తామని చెప్పి. సో ఇక్కడైతే మంచిగా ఆడుకుంటున్నాడు. సర్లే అని చెప్పి మేము కూడా ఈలోపు ఫీజు అది కూడా పే చేసేసామన్నమాట. నిహాన్ పిల్లల్ని కంట్రోల్ చేయడానికి టీవీ కూడా పెడుతున్నారు. సర్లేండి, ఇంకేం చేస్తాం. కాసేపు అయితే మనోడు టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. కూర్చో అక్క అన్న బాయ్ దక్కమ్నే ముత్తి తను పట్టుకుంది ఎందుకు, అందుకే బాయ్ అమ్మా బాయ్.
12 o'clock we are come. Okay, wait up, Mom, come. Okay? Kami go see cartoon. ఫుల్గా అయితే ఏడుచాడు అనమాట. కానీ స్కూల్కి పంపించడం కూడా కష్టమే పాపం. మనకు కూడా బాధ ఉంటుంది వాళ్ళు వెళ్ళి స్కూల్కే. కానీ ఏంటో ఏడుగురు పంపమని అదొక ఎమోషన్ ఫీల్ ఉంటుంది. మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి కదా. ఏడిస్తే కనుక ఫోన్ చేయమని చెప్పాలి, వీళ్ళు తీసుకొచ్చేది. ఒక 4-5 days మరీ ఉంచేసినా కూడా ఫస్ట్ డే అయితే భయపడిపోతాడు. సో అది మా మూర్తి ఇంకా తీసుకొచ్చేస్తున్నారు కానీ అలవాటు అయిపోతుంది అలా. చూసారా, ఈ ఫాదర్స్ ఉన్నారే అర్థం చేసుకోరు అమ్మ ప్రేమని. సరే, మూర్తి ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోతారో నన్ను మళ్ళీ ఇంటి దగ్గర ఎట్టు డ్రాప్ చేసేస్తున్నారు అనమాట. సరేలే అండి, బాయ్. ఈ రోజు మాత్రం కరెక్ట్ టైంకి వెళ్తుంది మనోడు 8 గంటలకి. ఓకే, బాయ్. నిజం చెప్పాలంటే మా డే ఇప్పుడు త్వరగా స్టార్ట్ అయిపోద్ది అనమాట. మామూలుగా అయితే లేట్గా లేగడం ఇవన్నీ అయ్యేది. కానీ ఇప్పుడు డే అప్పుడే సగం అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే పనులన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా వంట అయితే చేయాలి నేను. ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేద్దాంలే. నేనంతా ఏబీసీలు అవన్నీ స్కూల్కి వెళ్ళకుండా చెప్పేస్తాడు, వెళ్ళి ఇంకేం చెప్పేస్తాడు. సర్లే అని మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఆయన తీసుకొచ్చినప్పుడు ఎత్తాను, ఆడు ఏడుతాడో లేదో చూద్దాం. ఖచ్చితంగా హ్యాపీగా ఈ రోజు ఇలా ఆయన వెళ్ళాడా, రేపు ఏం చేస్తాడంటే ఇంక అసలు అడికి అర్థమైపోయింది కదా. ఇంక అస్సలు వెళ్ళంటాడు అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే చేశాడు. ఫస్ట్ 2 days వెళ్ళాడు, తర్వాత 3 days అస్సలు ఇంక నాతో పాటు లాస్ట్ డే అయితే నాతో పాటు వచ్చేసాడు. ఈ రోజు ఆయనకు మనకు తెలిసింది కాబట్టి ఈ రోజు కారు దిగేటప్పుడు ఏడ్చాడు. అప్పుడైతే ఎక్కడికో తీసుకెళ్తున్నామని ఆనందంగా ఆడికి మా అమ్మని వదిలేసి కూడా బాగానే ఉన్నాడు అనమాట. అలా ఉంటుంది పిల్లలతో. ఇంకెక్కడ నేను నేహాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. మనకు టైం వచ్చేసి 8 to 12. మూర్తి తీసుకొచ్చేస్తా అన్నారు కానీ మీటింగ్ ఉందంట, సో పిక్ చేసుకోమన్నారు. అందుకనే ఇక్కడ వేసాం అన్నమాట. దగ్గరగా ఉంటే కొంచెం మనం కూడా వెళ్ళి తీసుకురావడానికి ఉంటుందని చెప్పి. సో ఏడుస్తున్నాడో ఏం చేస్తున్నాడు. ఈ రోజు నేను త్వరగానే వెళ్తున్నాను, ఎందుకంటే పిల్లల్ని ఎవరైనా వచ్చి తీసుకెళ్తుంటే వాడు కూడా గేట్ దగ్గర నుంచి ఏడుస్తున్నాడు. సో కొన్ని రోజులు మనం ఎర్లీగా తీసుకొచ్చాం అనుకో, ఆడికి కూడా అంతగా అనిపించదు కదా. తర్వాత నుంచి కొంచెం లేట్గా తీసుకురావచ్చు, పర్లేదు. ఈ ఎండ మాత్రం చాలా ఎక్కువ నడుస్తుంటే ఎదర కొడుతుంది, తలకాయ పొడి వచ్చింది. ఏడోకో వచ్చాను వెయిట్. వచ్చాను కదా, వెయిట్ రా. ఓకే అమ్మా, వద్దు. Here outside is their bag. చెప్పానా, అసలు వెళ్ళేసరికి ఎంత ఏడుస్తున్నాడో. అంటే ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి అక్కడ ఉంచున్నా సరే వీడి గేట్ కాడికి వచ్చి ఏడ్చేస్తున్నాడు అనమాట. కానీ ఈరోజు ఇంకా పిల్లలు బయటకు కూడా రాలేదు, కానీ వీడు మాత్రం గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పుడు నేను వెళ్ళేసరికి ఇదే ఇలాగే ఏడుస్తున్నాడా అంటే టీచర్ అన్నారు, కాదండి మామూలుగా ఎవరన్నా వస్తే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు అనేసి అన్నారనమాట. నేను కూడా అలా ఏడిపించకుండా తీసుకురావాలని చెప్పి అనుకున్నాను, కానీ పాపం అప్పటికే చాలా ఏడ్చాడాడు. డోంట్ క్రై అమ్మా. థ్యాంక్ యూ. కమ్ నేహా. ఇంక స్కూల్ డ్రెస్ కూడా ఇంకా ఆ రోజే వాళ్ళు వేసేసారు అనమాట. ఆ డ్రెస్ లోపల పెట్టేసి ఈ డ్రెస్ అయితే వేశారు. ఇంకా నేహా నా దగ్గరకు రాగానే ఏడిపోయితే టక్కున ఆపేశాడు అనమాట. కానీ ఇంతకు ముందంతా నాతోనే ఉండి ఒకేసారి నన్ను వదిలేయడం అంటే అది పాపం చాలా కష్టంగా అనిపించింది. 1 second. స్కూల్ వెళ్ళిన డ్రెస్ కూడా స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు, అది చూసుకుంటూ పెట్టేస్తున్నాడు అనమాట. సో స్కూల్ కాదురా అని చెప్పి అమ్మో గట్టిగా ఏడుతుంది. స్కూల్ యూనిఫామ్ చూసి గుర్తుపెట్టేసి ఇంకెళ్ళంటున్నాడు అనమాట. నేనైతే కార్లో వేద్దామని చెప్పి కూడా తెచ్చాను, అస్సలు వేయించుకోలేదు. స్కూల్ కాదురా అని చెప్తే ఆ బట్టలు వేయించుకున్నాడు. దిగాక ఇంకా బ్యాగ్లో పెట్టినాను లేమని చెప్పి, కాకపోతే వచ్చి డ్రెస్ వేరేదంట, సో అది చేంజ్ చేస్తామన్నారు. అమ్మ పిల్లలు పంపిన స్కూల్కి ఎంత ఇష్టమా. ఫస్ట్లో పంప వెళ్ళిపోయి 2 రోజులు, తర్వాత నుంచి వెళ్ళంటే మొదలు పెట్టాడు. ఇప్పుడైతే ఇంక అసలు కారులోంచి స్టార్ట్ చేసాడు. కారులోంచి కదా, ఇంట్లోంచి బ్యాగ్ దాసేసాడు, డ్రెస్సులు దాసేసాడు, అన్నీ దాసేస్తున్నాడు అనమాట కనపడకుండా. 12 గంటలకల్లా కరెక్ట్గా వెళ్ళి వచ్చేది పాపం కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది.
ఫుల్ డేస్. ఇంకా చాలా టైం ఉంది, 1/2 అవర్ ముందే బయలుదేరాను అనమాట. కర్రీ తీసుకుని అటు నుంచి అటు తీసుకొద్దామని చెప్పి. పాపం ఏడ్చాడు ఈరోజు చాలా, తెలుసా? ఏం చేస్తాడు చూద్దాం. ఇంకెలాగ త్వరగా బయలుదేరాం కాబట్టి ఇక్కడ కర్రీ కూడా తీసుకుందాం అని చెప్పి వచ్చాను అనమాట. చికెన్ కర్రీ తీసుకుందాం. పాపం బొడ్డోడు పొద్దుట ఏడ్చి వెళ్ళాడు కదా అని చెప్పి ఇంకా చికెన్ తీసుకోవడానికి అయితే వచ్చాను అనమాట. కర్రీ కూడా తీసుకున్నాను. కానీ నేను అంటే ఇక్కడ రష్ ఉంటుంది, ప్లస్ అక్కడ లేట్ అవుద్ది కదా అని వెళ్ళాను. కానీ ఇంకా వాళ్ళు డోర్లు వేసి ఉన్నాయి కానీ తీయలేదనమాట. సో డిస్టర్బ్ చేయడం ఎందుకు, సర్లే కాసేపు వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసి ఇంక ఇక్కడ ఏదోలా మబ్బి పెట్టి డ్రెస్ అయితే వేసాను. కానీ ఇంక ఇక్కడికి అర్థమైపోయి ఏడుపు స్టార్ట్ చేసి డైలీ ఇంట్లో అయినా అలా స్కూల్లో అయినా వామిటింగ్ చేసుకోకుండా అయితే ఉండట్లేదు అనమాట. ఏడ్చి స్కూలు బాయ్. నేహాంత్ ఈరోజు బాయ్ బాయ్ మమ్మీ అని చెప్తున్నాడు అనమాట. పాపం ఎడుతున్నాడు కానీ వెళ్ళాలి అని తెలుస్తుంది. బాయ్ చెప్తున్నా. ఇంకా కొన్ని రోజులైతే మేబీ ఆడకుండా వెళ్తాడేమో. ప్రస్తుతానికి అయితే ఎత్తుకెళ్తున్నాడు. నిన్న స్కూల్లోనే వామిటింగ్ చేసేసుకున్నాడు అంటే ఏడ్చి ఇప్పుడు ఆల్రెడీ ఇంటి దగ్గర కూడా వామిట్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు చూడాలి. స్కూల్ ఎవరు కనిపెట్టారు. మనం కూడా అలా ఏడ్చెళ్ళిన వాళ్ళమేనేమో కానీ. Look at teacher. Today you got cry na. Morning got cry na. Ayo, see the face. Ayo. No, Ayo, ipalu mana? Oh. Happy come to school? Yes. Kuchina, no kuchina. Kuchina. What is Kochina? Now we go play. We go run. Want to go play? Run. Run. Faster run. Yes. Yeah. Run. Run outside. Come we go wear shoe. Come we go wear shoe. We will wear shoe. Bye bye. Say bye bye. Bye bye. Teacher bye bye. 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 ఇంక నేను తీసుకురావడానికి వచ్చాను లేదు ఇంకాడికి రెక్కలు వచ్చేసాయి అనమాట. ఇంకా అప్పుడు దాకా ఏడ్చేవాడైనా సరే ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఆడిష్టం. మళ్ళీ ఇప్పుడు రారా అంటుంటే రావట్లేదు. ఇంక నేను చాలాసేపు ఆడించి ఇంక నువ్వు రాకపోతే అయితే స్కూల్కి మళ్ళీ పంపించేస్తాను ఇల్లు అయితే అంటే అప్పుడు వచ్చాడు. చూడండి ఎంత బాగా ఆడుకున్నాడు. రావలే. వచ్చేటప్పుడు నేహాంత్ ఇంత మంచిగా స్కూల్ నుంచి వచ్చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఏడుపు చేసి వామిటింగ్స్ చేసేసుకుని వెళ్తున్నాడు స్కూల్. 4th day ఆఫ్ స్కూల్. నేహాంత్ రౌండ్ స్కూల్ కాదు రౌండ్ లా ఇక్కడ కూడా వేసుకో. ఓకే అమ్మా. అడికి లాంగ్ దిగిన తర్వాత మనం ఎక్కడే ఉండాలని అర్థం అవుతుంది. బాయ్ చెప్తున్నాను కానీ వెళ్ళడం. నెక్కర్ ఇప్పుడు స్కూల్లో వేసాను అడిగి. అస్సలు నెక్కరే బట్టలు వేసుకున్నాడు. యూనిఫామ్ తీసేటప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే రౌండ్ ఎదరకమ్మా అని చెప్తే ఫ్రంట్ పైకి వేసుకున్నాడు. కింద మాత్రం అస్సలు వేసుకున్నాడు. ఇంక స్కూల్లో అయితే ఏం చేస్తాడు వేయించుకున్నాడు. తెలుస్తుంది కానీ అడిగి కోఆపరేట్ చేయట్లేదు. అలా ఏడితే ఆపేస్తారులే అనుకుని ఏదో ఉన్నది మొత్తం. చూద్దాం. ఈ రోజు కొంచెం అలాంటి రేపు శనివారం ఆదివారం సెలవు. రేపు ఏం చేస్తాడు. Ayo, good boy. Yo, good boy. Oh, no. Okay, come we go inside. Okay, finish. High five. High five, teacher. Good boy. Okay, go. Okay, go drink water. Yeah, go drink water, go. Go drink water.
హోంవర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది నేహానికి. స్లీపింగ్ లైన్. డే 5 స్కూల్. డ్రెస్ చూసి అది గుర్తుపెట్టేస్తానని చెప్పి రౌండ్ ఇక్కడికే ఇలా రౌండ్ వేసి అలా వద్దాం, ఓకేనా? రౌండ్ రౌండ్ రౌండ్. సో వేరే డ్రెస్ చేసాం. రౌండ్ రౌండ్ తీసి బాయ్. Here coming. Okay, after some time you wear dress. Uniform inside. Bye ma. Don't try to have more friends is there. Bye ma. Sit నడేమో ఇంటి దగ్గర నుంచి అంత అవస్థపడి వచ్చినా ఇక్కడ జస్ట్ గేట్ కంచి రోజు ఆడికి ఆడే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఇంటికాడి నుంచి ఎందుకు అంత ఏడ్చేస్తున్నాడు? మెయిన్గా ఏంటంటే ఆడు ఏం తింటలేదు కానీ కొన్ని పాలు కూడా కక్కేస్తున్నాడు. అందుకు మేము ఆలోచించాలి. మరి 8:30 గడికి ఆకలి కూడా వేస్తుంది. ఇంకా నేహాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను నేను. ఆల్రెడీ ఈరోజు 5th డే అయినా మనోడికి అలవాటు అవ్వలేదు. చూద్దాం, మినిమం ఇంకో 10 to 15 days అయితే పడవచ్చు మేబీ. అప్పుడైనా వెళ్తాడు లేదు. హాయ్ అమ్మా. బ్యాగ్ తెచ్చుకో. బ్యాగ్ వెళ్ళు, బ్యాగ్ తెచ్చుకో. Like right side, right. 6th Take day right. school Nehan. Right. Straight. Yes. Leave it like that. You see? Like that. ఇంకేవడం నిజావాళ్ళు అప్పుడు ఉంటుంది మీకు. Slow. See? Front. No car, right? Go. Then go forward. Slowly, yeah? మొత్తానికి అయితే ఈరోజు ఇంట్లో అయితే ఏడ్చాడు. కానీ ఇక్కడ రౌండ్ అని చెప్పి ప్లస్ కార్ షేరింగ్ ఇవ్వడం వల్ల ఏడడం అయితే మానేసి దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాడు అనమాట. సో తర్వాత స్కూల్ వచ్చింది అని తెలిసినా కూడా స్కూలు అన్నాడు తప్ప ఎక్కువగా అయితే ఏడలేదనమాట. అంటే ఈ పక్క సందులోనే కాబట్టి ఇచ్చాం కానీ నార్మల్గా అయితే స్టీరింగ్ మనం కూడా ఇవ్వం కదా. సో మా ఇంటి వెనకాలే స్కూల్ కాబట్టి సరదాగా వాడు అలా అయినా ఆడకుండా వెళ్తాడేమో ఈరోజైనా అని ట్రై చేసాం. కానీ వర్కౌట్ అయింది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంక బయట ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఇటు కారు అడిగాడు అనుకోండి చావాలప్పుడు. Come on. Nehan. Hey. నేహాన్ స్కూల్కి వెళ్తున్నాడనే కానీ నాకైతే అసలు ఏం తినట్లేదు తాగట్లేదు అని చెప్పి నా బాధ అంతా. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడు టిఫిన్ అదేం తినలేండి, కనీసం పాలైనా తాగుతాడు. ఇప్పుడు ఆ పాలు తాగడానికైనా కూడా ఏంటంటే ఆడు ఏడుస్తుంటే వామిటింగ్ అవుతుంది. అలా అని చెప్పి పాలు ఇవ్వలేకపోతున్నాం. అటు ఇటు కాకుండా పాలు తాగట్లేదు, టిఫిన్ తినట్లేదు అన్నట్టు అయిపోతుంది అనమాట. సో నార్మల్గా అయితే ఈ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. కాకపోతే మనోడు మామూలుగా ఇడ్లీ దోశ మామూలు టిఫిన్లే తిండు. సో వాళ్ళ టిఫిన్లు అంటే ఇంకా అసలు ముందే తింటే అదే అడుగుతున్నాను అనమాట. అంటే వాళ్ళైతే ఇస్తారు కదా బ్రేక్ఫాస్ట్, ఏమన్నా మీరు ఇచ్చేది ఏమన్నా కొంచెమైనా తింటున్నాడా ఏమన్నా అంటే లేదు అసలు ఏం తింటుంది. దాన్ని చూస్తేనే వాడు విచిత్రంగా చూస్తున్నాడు. అంటే ఆయాది ఇస్తుంటే కూడా
లంచ్ కూడా ఉందంట, కానీ ఇటు మామూలు టిఫిన్ అయితే తినలేను, లంచ్ అయితే ఇంకా అసలు చేయలేండి. కనీసం ప్లేట్ చూసేసరికి దాన్ని అదోలా చూస్తున్నాడు అనేసి చెప్తుంది అనమాట టీచర్. నేనన్నా అది అంతే, అసలు మా ఇంట్లో అయినా అంతేనండి. అది ఏదన్నా చూసానంటే ఏదో విచిత్రంగా తినకూడదు వీళ్ళు తింటున్నారా బాబు అన్నట్టు అది ఫీలింగ్ అనమాట. సో ఇంకా స్కూల్లో అయితే చెప్పక్కర్లేదు, టీచర్ కూడా అదే అంటుంది. అసలు తినడానికి అస్సలు చాలా, దాన్ని చూడడానికి కూడా వాడు ఇబ్బంది పడుతున్నట్టు తినట్లేదు. బిస్కెట్ ఇస్తున్నాం, అది కూడా ఒక్కొక్కసారి తినట్లేదు. బిస్కెట్ కూడా నేహాంతకు అలవాట్లేదు తిండు అనమాట. చాలామంది పిల్లలు బిస్కెట్ అయితే తింటారు, కానీ ఈ బిస్కెట్ కూడా తిండు ఏంటో. కానీ ఇంకేం చేస్తాం, స్కూల్ అయితే తప్పదు కదా, తిండి గురించి స్కూల్ మానిపించలేం కాబట్టి అలా అయితే వెళ్తున్నాడు స్లోగా. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి తినటం చూసైనా అలా తినడం నేర్చుకుంటాడేమో చూడాలి. ఇంట్లో అయినా కూడా వాడు ఏం తిండేయండి, నేనే బలవంతంగా ఫోన్ ఇచ్చి పాలు అయితే పోస్తూ ఉంటాను కాబట్టి అలా అయితే మేనేజ్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే మా ఓన్ చూసి అందరూ ఏం తిండా అని అలా అనుకుంటారు, కానీ పాపం వాడు ఏం తిండు. తాగడం అంటే పాలు ఒకటి నేను బలవంతంగా పోస్తాను కాబట్టి తాగాల్సి వచ్చి తాగుతాడు. సో టిఫిన్లు భోజనాలు ఇలాంటివి అయితే వాడికి ఎక్కవన్నమాట. తినేది అంటే మెయిన్గా ఇంట్రెస్ట్ చూపించడం అనమాట, తినాలి అని చెప్పి. సో స్కూల్కి వచ్చింది కాబట్టి ఇంకా పాలు కూడా వాడు కొండలతో ఒకవేళ బలవంతంగా పట్టించినా కక్కేస్తున్నాడు, అలా అయిపోతుంది అనమాట. మొత్తానికి నేహాన్ స్కూల్ జర్నీ అయితే అలా కంటిన్యూ అవుతూ ఉంది. హోప్ ఇంకా తొందరలోనే వాడికి స్కూల్ అలవాటు అయిపోతుందని అయితే అనుకుంటున్నాను. కానీ ఈరోజు అయితే బెటర్ చెప్పాలి. ఇంటి దగ్గర నుంచి అంటే ముందే ఏడ్చాడు, కానీ స్టీరింగ్ గురించి ఆడకుండా బాగానే వచ్చాడు. బాయ్ బాయ్ బాయ్. Green ball, green. Ah, yes. Okay. Come. Okay. Run. Okay, put here. Put inside. No. Put inside. Okay. Come. Okay. No. Run. Okay, jump. Okay. Put inside. Put inside. Yeah. Put all inside. No. Okay, up. Jump. అదండి ఈరోజు వీడియో అయితే. నేహాన్ స్కూల్ జర్నీ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. ఇంకా అయితే అలవాటు పడలేదు. అలవాటు అయినప్పుడు ఇంత ఏడవడం చూసారు కదా, అస్సలు ఏడవకుండా ఎలా వెళ్తున్నాడో అప్పుడు చూపిస్తాను. మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఇంతే కష్టపడే ఎల్లుండి ఉంటారు. ప్రతి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇంతకు మించే ఇంకా ఏడుస్తుంటారు, కానీ ఎవరూ నవ్వుతూ వెళ్ళర్లేండి. కానీ పేరెంట్స్గా మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సర్లే, నేను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.